ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో దిగువనున్న గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం 8.75 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,08,000 క్యూసెక్కుల నీరు గోదావరిలో చేరుతోంది. 3,04,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో గోదావరి వరద ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో గోదావరిలో వరద నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం 8.75 అడుగులుగా ఉంది. 3,08,000 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి దిగువ ప్రవహిస్తోంది. ముఖ్యంగా 3,04,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా డెల్టాకు 3,000 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరిలో ప్రవహించిన నీటి వల్ల దిగువ ప్రాంతాల్లో కానీ ఎగువనున్న ఏజెన్సీ ప్రాంతంలో కానీ పెద్దగా సమస్యలు ఎదురు కాకపోయినా గోదావరిలో నీటి ప్రవాహం వరద నీటి మట్టం స్థిరంగా పెరిగితే మాత్రం దిగువనున్న లంక గ్రామాలు ముఖ్యంగా ముప్పొచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. ప్రధానంగా పి గన్నవరం మండలం లంకల గన్నవరంలో 4 గ్రామాలు కలిపే కాజువే ఒకటి ఇప్పటికే కొట్టుకుపోయింది. ఇంతకు మించి లంక గ్రామాల్లో ముంపు సమస్య ఇది పెద్దగా ఎదుర్కాలేదు. మరోవైపు గోదావరి ఉపనదులైన శబరి, సీలేరు, కిన్నెరసాని, ప్రాణహిత, ఇంద్రావతి ఈ నదులన్నీ కాస్త ఉప్పొంగి ప్రవహించడంతో ఆ నీరంతా గోదావరిలో కలుస్తుంది. దాంతో గోదావరిలో నీటి మట్టం మరో 2 రోజుల పాటు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా దిగువ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలతో పాటు కోనసీమలో పలు చోట్ల పంట పొలాల్లో గడిచిన కొద్ది రోజుల్లో కురిసిన వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం, బయటికి పోయే మార్గం లేకపోవడంతో నీరు పంట పొలాలను నిలిచిపోయి పంట నానిపోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా గోదావరిలో గడిచిన 3 రోజులుగా పెద్ద ఎత్తున నీరు సముద్రం కలిసిపోవడం జరిగింది. ముఖ్యంగా గోదావరికి వరదలు వచ్చిన సమయంలోనే పోలవరం ప్రాజెక్టు ప్రాసెసింగ్ గురించి, పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత గురించి ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే గడిచిన 24 గంటల్లో 26 టీఎంసీల నీరు ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా సముద్రంలో కలిసిపోయింది. ఈ నీటిని ఒడిసి పడితే కొన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇదే ప్రాధాన్యత పోలవరానికి ఎప్పటికప్పుడు ఇస్తూ త్వరితగతిన పూర్తి చేస్తే ఈ నీరంతటిని ఖచ్చితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మరో 2 రోజుల పాటు గోదావరి ఉధృతి ఇదే విధంగా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి వీడియో హరీష్, సాక్షి న్యూస్.